అన్న నమస్తే. నమస్తే. ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటాను? తప్పకుండా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 సంవత్సరాలు అన్ని కులాలకు అన్ని మతాలకు ఎనలేని సంక్షేమ పథకాలు అందించి మరి ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే కోరుకున్న నాయకుడు కేసీఆర్. మరి గత ఎన్నికల్లో ఏమో హామీలు ఇచ్చి తులం బంగారం ఇస్తాం, 2000 పెన్షన్కి 5000 పెన్షన్ ఇస్తాం, కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, రైతు బీమా ఇస్తాం, మళ్ళీ మైనార్టీ సప్లాన్ ఇస్తాం, ఎస్సీ సప్లాన్ చేస్తాం, ఏదో చేస్తామని నమ్మబలికి మరి ప్రజల ఓట్లు తీసుకొని ఈరోజు అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారి హయాంలో సుభిక్షణ పాలన ఉంటే ఈరోజు మీరు చూస్తున్నారు మన హైదరాబాద్లోనే హైడ్రా పేరుతోని ఎన్నో పేద ప్రజల ఇండ్లను తొలగించడం జరిగింది. అంటే ఈయన ప్రజల యొక్క సేవ చేయడం ఇడిసబెట్టి ప్రజల ఇండ్లను కూలగొడుతున్నాడు కనుక ప్రజలు డిసైడ్ అయ్యారు, మేము మళ్ళా కేసీఆర్ గారి పాలన తెస్తేనే సుభిక్షంగా ఈ రాష్ట్రం ఉంటుందని. మా గంగా జమున తహజీబ్ మళ్ళీ రావాలా, ఈ రాష్ట్రంలో మత కల్లోలో జరగకుండా ఉండాలంటే కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందని ఈరోజు ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో మెజారిటీతోని మాగంటి సునీతమ్మ గెలవబోతున్నారు. పూర్తిగా కూడా ఎవరైతే నిన్న అజారుద్దీన్ మీటింగ్లో కనీసం దండం పెడితే కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. చూసారా మీరు ఆ వీడియో? ఎట్లా చూస్తారన్న అదంతా? చెప్తా. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు కులాలు మతాలు అని చూడకుండా తారతమ్యం లేకుండా మరి ఈ రాష్ట్రంలో మైనార్టీలకు అంటే రంజాన్ తోఫాతో స్టార్ట్ చేసి మైనార్టీ గురుకులాలు స్టార్ట్ చేసి అన్ని మంచి పనులు చేశారు. మౌజన్ పేషమాంకు జీతాలు భత్యాలు కూడా అందించారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయినాయి. మరి ఈరోజు కేసీఆర్ గారి పాలన పోయిన తర్వాత ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారు ముస్లింల వైపు ఒక మంచి సంక్షేమ పథకం కానివ్వండి, లేకపోతే ఆయన మాట్లాడిన ఇచ్చిన హామీ సప్లాన్ కానీ అమలు చేయలేదు. 4,000 బడ్జెట్ అన్నారు సంవత్సరానికి, దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు, ఆ పైసలు కూడా ఖర్చు చేస్తాడు. ఆయనకు తెలుసు సర్వేలన్నీ ముస్లింలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి, మరి ముస్లింలకు మన వైపు ఎట్లయినా మళ్లించాలనే ఉద్దేశంతో అజరుద్దీన్కి డమ్మీ మంత్రి పదవి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఆయనకు శాఖ కూడా ఇవ్వలేదు. సరే, ఆ ఇచ్చిన మంత్రి పదవి ఆ రోజు అజరుద్దీన్ బండి పైన ఆయనకి 2 సార్లు 3 సార్లు వంగి సలాం చేస్తుకుంటా పట్టించుకున్నాడు. మరి ఎన్నికలైన తర్వాత ఆయన ఏం దగ్గర తీసుకుంటాడు? ఈరోజు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా అది కూడా ఎన్నోసార్లు చెప్పడం తర్వాత 2 సంవత్సరాలు నేను అనుకుంటా ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత ముస్లింలకు ప్రాతినిధ్యం ఇయ్యని పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు ఆ ఓట్ల కోసం ముస్లింల అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ముస్లిం దగ్గర రారు. ముస్లిం ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఈ కాంగ్రెస్ పతనం ఈ జూబ్లీహిల్స్తోనే మాగంటి సునీతమ్మ గెలుపుతోనే మరి ఆరంభమవుతాయి. ముస్లింలు 80% ముస్లిం మైనార్టీలు ఈరోజు బీఆర్ఎస్ పక్షాన ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా ఇందాక మీరు సర్వేల గురించి మాట్లాడారు కదా, సర్వేలు అంతా కూడా డబ్బులు పెట్టి చేయించుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇది? సర్వేలు ఎవ్వరు కూడా చేయించి మరి ఈరోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అన్న. మేము అంటే అధికారం లేకుంటే మా వైపు మేము మళ్లించుకోవడానికి సర్వేలు ఉండయి. సర్వేలు తమ అభిప్రాయాల కోసం జనంలోకి వెళ్తున్నాయి. ఆ సర్వేలు వాళ్ళు నిర్వహించి మరి ఈరోజు బీఆర్ఎస్కే ఈ నియోజక ప్రజల మెజారిటీ బీఆర్ఎస్ వైపు ఉందని వాళ్ళు చెప్తున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా సర్వేలు చేపిస్తుందిగా, వాళ్ళ సర్వేలు కూడా టీఆర్ఎస్ వస్తుందిగా అన్న. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు కూడా రాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందని మీరు అనుకుంటా ఉన్నారు? నేను మంచి ప్రశ్న అడిగారు మిత్రమా. సరే, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పడిపోయింది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది, దీని మీద ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని మీరు అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎనలేని సంక్షేమ పథకాలు అందించి ఈ రాష్ట్రం యొక్క శాంతి భద్రతను కాపాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈ 2 సంవత్సరాలు మీరు చూడండి, ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. ఎక్కడ చూసినా మత కల్లోలాలు, ఘర్షణలు తప్ప మీకు అభివృద్ధికి జాడం లేదు, సంక్షేమ పథకాలు కూడా అందలేదు. మీరు చూడండి, మోయినాబాద్ కానివ్వండి, లేకపోతే జైనూర్ ఇన్సిడెంట్ కానివ్వండి,
రాష్ట్రంలో ఎన్నో చోట్ల మత ఘర్షణలు జరిగినాయి. మరి ఆ రోజు గంగా జమున తహజీబ్ అని హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ మంచిగా బతకాలని అన్ని పండుగలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం. ఈరోజు మరి ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఉండి మరి రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేము శాంతియుతంగా మంచిగా గంగా జమున తహజీబ్తో ఉండాలంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలని వీళ్ళు డిసైడ్గా ఉన్నారన్న. ఇది ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికతోనే ఆరంభమవుతుందని తెలియజేస్తున్నాం.